నమస్తే. డి న్యూస్‌కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. తౌషిక్ మృతికి కారకులైన వారిని శిక్షించాలి అని కోరుతూ కనిగిరి పట్టణంలో శుక్రవారం ఒంగోలు బస్టాండ్ సెంటర్ నుంచి పామూరు బస్టాండ్ వరకు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తౌషిక్ మృతికి కారకులైన వారిని శిక్షించాలి అని, పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి అని, మృతికి గల కారణాలు వెలికి తీయాలి అని ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బాధితులతో కలిసి ప్రజా సంఘాలు పామూరు బస్టాండ్ సెంటర్లో రోడ్డు మీద బైఠాయించారు. దీంతో పామూరు బస్టాండ్ సెంటర్ ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడింది. దీంతో కనిగిరి సీఐ ఉప్పు శ్రీనివాసరావు, పామూరు సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆందోళనకారులతో చర్చలు జరిపారు. విద్యార్థి మృతి చెంది 14 రోజులైనప్పటికీ ఇప్పటికీ దోషులను గుర్తించడంలో పోలీసులు వైఫల్యం చెందారని వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యార్థి మృతిపై పలు అనుమానాలను వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య కొద్దిపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. సీఐ ఉప్పు శ్రీనివాసరావు ఆందోళనకారులకు సర్ది చెప్పి రాస్తారోకో కార్యక్రమాన్ని విరమింపజేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద కనిగిరి సీఐ ఉప్పు శ్రీనివాసరావు అధికారులతో మాట్లాడి 3 రోజుల్లోగా నివేదిక అందజేస్తామని వారు తెలిపారు. దీంతో ఆందోళన విరమించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్, సిపిఐ మండల కార్యదర్శి జిపి రామారావు, ఏఎస్ఎఫ్ఐ నాయకులు, ఏఐటియుసి నాయకులు గుజ్జుల బాలరెడ్డి, మహిళా నాయకులు నాగూర్బి, బషీరా తదితరులు పాల్గొన్నారు. కనిగిరి, పామూరు, కందుకూరు సిఐలు, ఎస్ఐలు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.